రాజు అను నేను 2 జూన్ 2025 వరకు పాలు పంచుకుంటున్నాను. ఒక మార్పు, అభివృద్ధికి మలుపు నినాదం, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పన, వన మహోత్సవంతో పాటు భాగస్వామ్యం పంచుకున్నాను. మన అందరికీ నమస్కారం. గౌరవ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అనేది అమలు కాబడుతుంది. అదేవిధంగా మన ఆర్మూర్ పట్టణంలో కూడా ఈరోజు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు, అలాగే ఉద్యోగులు, అలాగే పుర ప్రముఖులతోటి మనము మున్సిపల్ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించుకున్నాము. ఈ ప్రారంభోత్సవ ర్యాలీలో మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. తదనంతరం మనకు ర్యాలీ అనంతరం ర్యాలీకి అటెండ్ అయిన పబ్లిక్ తోటి, అలాగే సహాయక సంఘాల మహిళలతోటి 100 రోజుల ప్రణాళికకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించడం అనేది జరిగింది. ఈ ప్రతిజ్ఞలో అన్ని అంశాలు కూడా ఈ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో మేమైతే ఏదైతే చేయదలుచుకున్నామో ఆ అన్ని అంశాలు కూడా ప్రతిజ్ఞలో వచ్చే విధంగా ఆ ప్రతిజ్ఞను సిడిఎంఏ గారు రూపొందించడం జరిగింది. ఆ ప్రతిజ్ఞ అనంతరము ఈరోజు ఇంకా మనకు ఏదైతే కార్యక్రమాలు మనకు అమలు చేసుకోవాల్సి ఉన్నాయో దాంట్లో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ని కూడా ఈరోజు నిర్వహించుకున్నాము. స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ ఫెస్టివల్కి ప్రజలు కూడా కొంచెం భారీ ఎత్తున రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెక్స్ట్ వచ్చే వారం రోజులు కూడా ఫుడ్ ఫెస్టివల్ని మేము వచ్చే ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి వారం రోజుల పాటు కొనసాగించాలని కూడా మేము డిసైడ్ అయ్యాము. స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనాధారం కల్పించే విధంగా చేపట్టిన ఈ యొక్క మంచి కార్యక్రమానికి కూడా మేము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సిడిఎంఏ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం కాకుండా రేపటి నుంచి ప్రతి వార్డులో కూడా శానిటేషన్ పరంగా ప్రతి వార్డులో డ్రైనేజ్ క్లీనింగ్, అలాగే డోర్ టు డోర్ అవేర్నెస్, అలాగే డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ని కూడా ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళ దగ్గర నుంచే వేస్ట్ సాగ్రిగేషన్ చేసి ఇచ్చే విధంగానే మేము ప్రణాళికలు అనేది రూపొందించుకోవడం జరిగింది. ప్రతిరోజు 2 వార్డులు కవర్ అయ్యే విధంగా 18 రోజుల్లో మొత్తం 36 వార్డులు, మన మున్సిపాలిటీలో ఉన్న 36 వార్డులు కవర్ అయ్యే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా రూపొందించుకోవడం జరిగింది. ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమంలో 100 రోజుల ప్రణాళికలో 2 సార్లు కూడా ఈ కార్యక్రమం అమలవుతుంది. ఖచ్చితంగా ఈ 100 రోజుల ప్రణాళికలకు ముందు ఆ వార్డు ఎలా ఉంది, 100 రోజుల ప్రణాళిక అమలైన తర్వాత కూడా ఆ వార్డు ఏ విధంగా ఉంది అనేది కూడా మేము బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా షేర్ చేస్తాము. ప్రతిరోజు చేపట్టిన కార్యక్రమాలను కూడా పత్రికాముఖంగా అలాగే సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా మేము అందరికీ విస్తృతంగా ప్రచారం చేస్తాము. ప్రజల నుంచి కూడా మేము సహకారం అనేది కావాలి. ఈ ఒక్క కార్యక్రమే కాకుండా వాటర్ సప్లైలో కూడా క్లోరినేషన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా ప్రతిరోజు 100 రోజుల పాటు మేము చేపడతాము. అలాగే ఎస్హెచ్జి మహిళల్లో ఇంతవరకు మెంబర్షిప్ తీసుకునే మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా కొత్త గ్రూపులు ఏర్పాటు చేసే విధంగా కూడా
మేము కార్యాచరణ ప్రణాళిక అనేది రూపొందించుకోవడం జరిగింది. దానితో పాటు అసెస్మెంట్స్ మనకు రెవెన్యూ విభాగాన్ని పురస్కరించుకొని చూసినట్టయితే అసెస్మెంట్స్ కూడా మనకు భూముల్లో కవర్ కాని అసెస్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే కొన్నిటికేమో అసెస్మెంట్ మొత్తానికే లేదు, కొన్ని అసెస్మెంట్ కంటే తక్కువ చూపించే విధంగా కూడా ఉన్నాయి. వాటిని అన్నిటికీ కూడా పూర్తి అసెస్మెంట్ చేయించేసేసి మొత్తానికి పూర్తి అసెస్మెంట్ తోటి దాన్ని ఆ వార్డులను కూడా కవర్ చేసేసి ఆ అసెస్మెంట్ను కూడా చేసే విధంగా కూడా ప్రణాళికలు ఈ 100 రోజుల ప్రణాళికల్లో ఉన్నాయి. అలాగే ట్రేడ్ లైసెన్స్లు ఎవరైతే కమర్షియల్ బిల్డింగ్ ఉండి షాప్ కూడా నిర్వహించుకొని ట్రేడ్ లైసెన్స్ లేవో వాళ్ళకి కూడా అలాంటి అన్ని కూడా మాకు లిస్ట్ కమ్యూనికేట్ చేశారు. వాటిని కూడా మేము ట్రేడ్ లైసెన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేసి దాన్ని కూడా ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా దాన్ని కూడా టీంల వారిగా వేసుకొని చేయడం అనేది జరుగుతుంది. దానితో పాటు ఆ వాటర్ ట్యాప్ కనెక్షన్లు గతంలో ఆన్లైన్ లేకుండా మాన్యువల్ రిసిప్ట్స్ ఉండే, దీనివల్ల కొన్నిసార్లు మనకి ఇబ్బందులు వస్తున్నాయి. ఎవరు ఏ సంవత్సరంలో కట్టారనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మాకు దొరకట్లేదు. కాబట్టి దీన్ని కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఆన్లైన్ చేసే విధంగా కూడా ఈ ప్రణాళికలో మేము రూపొందించుకున్నాము. ప్రతి ఆస్పెక్ట్ అలాగే ఎందుకంటే ఇప్పుడు స్ట్రీట్ వెండర్ జోన్స్లో కూడా సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేయాలి, అది కూడా ఇష్యూ చేస్తాం. అలాగే మనకు ఈ వెండింగ్ జోన్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఇది గ్రీన్ వెండింగ్ జోన్. ఇలాంటి జోన్లను కూడా ఇంకా ఐడెంటిఫై చేసేసి అవసరం ఉన్న వాళ్ళ దగ్గర ఏర్పాటు చేసే విధంగా కూడా మేము చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా కూడా మేము ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం. ముఖ్యంగా జంక్షన్ డెవలప్మెంట్ అలాగే ఒక చిల్డ్రన్ పార్క్ డెవలప్మెంట్ కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసుకునే విధంగా మాకు ఆదేశాలు ఇచ్చారు. దాని కూడా ఏర్పాట్లు మనం ఎక్కడెక్కడ అనేది ఐడెంటిఫికేషన్ చేసేసి పత్రికాభిముఖంగా అది కూడా తెలియజేస్తాము. ఈ 100 రోజుల ప్రణాళికలో ఒక మంచి చిల్డ్రన్ పార్క్, ఒక మంచి జంక్షన్ కూడా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాము. అది కూడా చేపట్టడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి ఒక్క ప్రజలు కూడా మాకు సహకరించాలని చెప్పేసి ఆశిస్తూ ఈ 100 రోజుల ప్రణాళికలో ఖచ్చితంగా మేము ఒక మంచి గుర్తింపును అలాగే మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో మంచి ప్రోగ్రెస్ను కూడా చేపడతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలు, అంటే ముందుగా ఈ ప్రారంభోత్సవాలకు వచ్చిన మహిళలకు, ఈ ఫుడ్ ఫెస్టివల్కి వచ్చిన మహిళలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ.